అలానే మిస్ రావు. అమెరికా అధ్యక్షుడు రంగు పడబోతుంది. అందుకే ఇప్పుడు రష్యాలో భారతదేశం యొక్క జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నట్టు అజిత్ దోవల్ గారు ఉన్నారు. ఆ దేశంతో రాబోయేటువంటి రోజుల్లో రక్షణ ఇంధనానికి సంబంధించినటువంటి ఒప్పందాలని మరింత పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. బహుశా అందుకనేమో రాష్ట్రపతి ముర్ము గారితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు గంటల వ్యవధిలోనే లాస్ట్ ఆదివారం కలుసుకున్నారు. ఆ మరుసటి రోజే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అజిత్ దోవల్ గారితో సమావేశమయ్యారు. ఆ తర్వాత అజిత్ దోవల్ గారు రష్యా వెళ్ళారు. రష్యా అజిత్ దోవల్ గారు వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా రక్షణపరమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే ప్రధానంగా మన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏం జరిగింది, S-400 అనేటువంటిది మనల్ని రక్షించింది. ఈ S-400 అనేది రష్యా భారతదేశానికి ఇచ్చింది. S-400 ఇది మిజైల్స్ని ప్రయోగించడంతో పాటు శత్రువులు ప్రయోగించేటువంటి మిజైల్స్ని వెంటాడుతుంది, దాంట్లో ఉండేటువంటి రాడార్. సో S-400 అనేది ఆపరేషన్ సింధూర్లో కీలక భూమిని పోషించింది. ఇక సుఖోయ్ ఈ సుఖోయ్ Su-57 వీటిని కొనుగోలు చేయబోతున్నారు. S-400ని మరికొన్నిటిని కొనుగోలు చేయబోతున్నారు. S-400లో మిజైల్స్ని ప్రయోగించేది, టార్గెట్ చేసేది, అలాగే ఎదుటి వాళ్ళు వేసేటువంటి మిజైల్స్ని ఆకాశంలోనే గాల్లోనే పేల్చేసేటువంటి సిస్టమ్స్, రాడార్స్ ఉన్నాయి. అంత పవర్ఫుల్ రాడార్స్. ఆ S-400 మొన్న ఆపరేషన్ సింధూర్లో భారత ఆర్మీని, భారతదేశాన్ని గెలిపించడానికి ప్రధానమైన కారణం. అలాగే సుఖోయ్ ఇప్పుడు ఎందుకు ట్రంప్ అసలు భారతదేశం మీద కోపంగా ఉన్నాడు తెలుసా? F-35ని కొనుగోలు చేయాల. అమెరికా నుంచి F-35 విమానాలను కొనుగోలు చేస్తారని చెప్పి అనుకున్నారు. ఎవరు? ట్రంప్. కొనుగోలు చేయమని చెప్పి భారతదేశం మీద ప్రెజర్ తీసుకొచ్చింది. కానీ ఈ F-35ను వాడి పాకిస్తాన్ ఓడిపోయింది మొన్న ఆపరేషన్ సింధూర్లో. ఆ కారణం చేత F-35 కొనుగోలుని ఆపేశారు. ఒకవైపు రఫేల్ ఫ్రాన్స్ నుంచి, ఇంకొక వైపు రష్యా నుంచి సుఖోయ్ వీటిని కొనుగోలు చేస్తుంది భారతదేశం. అక్కడే ట్రంప్కు మండింది. బహుశా ట్రంప్ అందుకే ఇప్పుడు ట్రేడ్ వార్, ట్రేడ్కి సంబంధించినటువంటి అంశాల మీద స్ట్రెస్ చేస్తూ రోజుకో రకంగా భారతదేశం మీద మాట్లాడుతూ ఉన్నారు. రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు చేయొద్దు, రష్యా నుంచి ఆయిల్ ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్ని తీసుకెళ్లొద్దు అని చెప్పి చెప్తున్నారు. మరి వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు రష్యాకి భారతదేశానికి పూర్వం నుంచి ఉన్నాయి. ఇప్పుడు రష్యా మీద ఆంక్షలు విధించాం కాబట్టి మీరు కొనుగోలు చేయొద్దు అని చెప్తున్నారు. ఓకే, కొనుగోలు చేయం, మరి మీ సంగతి ఏంటి అని అంటే అమెరికా కానీ ఐరోపా దేశాలు ఉండేటువంటి కొన్ని కానీ ఇప్పటికీ కూడా రష్యా నుంచి ఆయిల్ని కొనుగోలు చేస్తూ ఉన్నాయి. మరి మీరెందుకు కొనుగోలు చేస్తున్నారంటే దానికి సమాధానం లేదు. ఎవరి దగ్గర? ట్రంప్ దగ్గర, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గర. రీసెంట్గా లాస్ ఏంజల్స్ ప్రెస్ మీట్ పెట్టారు అమెరికాలో. ఆ ప్రెస్ మీట్లో జర్నలిస్టులు అడిగారు, మీరు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకెళ్తున్నారు కదా, రష్యా నుంచి కెమికల్స్ని తీసుకెళ్తున్నారు కదా, రష్యా నుంచి ప్లూటోనియం తీసుకెళ్తున్నారు కదా, రష్యా నుంచి యురేనియం తీసుకెళ్తున్నారు కదా, మరి మీరెందుకు ట్రేడ్ డీల్ని కొనసాగిస్తున్నారని అడిగితే, అవునా నాకు తెలియదు, తెలుసుకొని చెప్తా అని చెప్పేసి ఆయన అన్నారు. అది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క వాలకం. ఇంకొక వైపు ఏమో భారతదేశాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, మరోవైపు ఏమో వాళ్ళేమో ట్రేడ్ డీల్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం అమెరికా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అమెరికా ఎన్ని ఒత్తిడి చేసినప్పటికీ కూడా భారతదేశం తలగొట్టలేదు. ఒకవేళ ట్రంప్ ఎంత ట్యాక్స్ని పెంచుకున్నప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ని ఇప్పటికీ 25% అన్నారు. 25% ప్లస్ మళ్ళా అదనపు ఫైన్స్ అన్నారు, అదనపు ఫైన్లు, రుసుములు కూడా అన్నారు. అంటే ఆ రుసుములు ఎంత అనేది తెలియట్లా, ఎంతైనా వేయచ్చు. 250% అన్నారు. ఇప్పుడు 250% చెప్పి ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చినటువంటి లీక్. కొద్దిసేపటి క్రితం ట్రంప్ ఏమన్నారు, నేను చెప్పలేదు, 250% నేను చెప్పలేదు, అదంతా ఫేక్ న్యూస్ అని చెప్పేసి కొట్టిపడేస్తారు. ఆయనే లీక్ చేశారు, ఆయనే ఖండించుకున్నారు. అది అమెరికా అధ్యక్షుడి యొక్క స్టాండ్. సో ఇప్పుడు ఒకవేళ అమెరికా కనుక ఇంపోర్ట్ డ్యూటీస్ని పెంచింది అనుకోండి,
అప్పుడు ఏమవుతుంది, చెరువు మీద అలిగి కడుక్కోకుండా వెళ్ళారని అంటారు కదా, ఆ టైప్లో అమెరికా అయిపోతుంది. ఎందుకు, ఫార్మా దాని మీద మీరు కనుక దిగుమతుల సుంకాలు వేస్తే అక్కడ జనరిక్ మెడిసిన్స్ని కొనుగోలు చేసి వ్యాధులు తగ్గించుకుంటున్నట్టు పేద మధ్యతరగతి వర్గాలు ట్రంప్ మీద తిరగబడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఆయన భారతదేశం లాంటి దేశం మీద కొన్ని ఆంక్షలు పెట్టి ఇబ్బంది పడుతున్నారు. దాదాపు భారతదేశంతో పాటు చిన్న చితక కంట్రీస్ మొత్తం 40 దేశాల మీద ఇలాంటి కండిషన్స్ పెట్టారు ఆయన. ఈ 40 దేశాల నుంచి దిగుమతి అయ్యేటువంటి ఆగిపోతాయి అమెరికాకి. ఆగిపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఎక్కడ తీసుకున్నా కానీ రేట్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు భారం పడేది ఎవరి మీద, వెరీ సింపుల్, అమెరికా పౌరుల మీద పడుతుంది. అప్పుడు అమెరికా పౌరులు ఆటోమేటిక్గా రివోల్ట్ అవుతారు. ఈ విషయం ఆయనకి తెలుసు. అందుకే నేను అనలేదు 250% అని చెప్పేసి మళ్ళా 4 గరుచుకున్నాడు. ఇలాంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి సమయంలోనే అజిత్ దోవల్ రష్యాలో అడుగుపెట్టారు. రష్యాలో అడుగుపెట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి డీల్స్ ఏవైతే ఉన్నాయో రక్షణకు సంబంధించినటువంటి కానీ ఇంధన డీల్స్ కానీ వీటిని మరింత బలోపేతం చేసుకునేదానికి అజిత్ దోవల్ గారు ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇప్పటికిప్పుడు రష్యాకి అజిత్ దోవల్ గారు వెళ్ళారా లేదంటే ముందస్తు షెడ్యూల్లా అని అంటే యాక్చువల్గా ఆయన షెడ్యూల్లో రష్యా టూర్ ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రష్యాకి వెళ్తే ఖచ్చితంగా అమెరికాకి ఇష్టం ఉండకపోవచ్చు. అలాగే భారతదేశం రీసెంట్గా బ్రిటన్ తోటి ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. స్వేచ్ఛా వాణిజ్యం అంటే యూకే నుంచి భారతదేశంలో తీసుకొచ్చి ఏ ప్రోడక్ట్ అయినా అమ్మొచ్చు, భారతదేశం నుంచి ఏ ప్రోడక్ట్ అయినా తీసుకెళ్ళి మనం యూకేలో అమ్ముకోవచ్చు, లండన్లో అమ్ముకోవచ్చు, యునైటెడ్ కింగ్డమ్లో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అంటే ఎలాంటి దిగుమతి సుంకాలు ఉండవు. ఈ ఫ్రీ ట్రేడ్ ఎప్పుడైతే కుదుర్చుకున్నారో అదే రోజు ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అంటే చెమటలు పట్టిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు ఎవరికి, ట్రంప్కి. అలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఏం చేయాలని అర్థం కావట్లా. ఎందుకంటే ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఇది నేను చెప్పడం కాదు, గ్రోక్ని అడిగితే ఇలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు డెడ్ ఎకానమీ అంటున్నాడు భారతదేశాన్ని అని చెప్పి. అంటే మీరు చాట్ జీపీటీని అడగండి, గ్రోక్ని అడగండి, లేదా జెమినీని అడగండి, లేదా డీప్ ఫేక్ని అడగండి, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి దాన్ని అడిగినా కానీ ట్రంప్ది పచ్చి అబద్ధం. భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో ఆర్థిక శక్తిగా ప్రపంచంలో ఎదగబోతుందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తోంది. మరి ట్రంప్ ఏమంటున్నాడు, డెడ్ ఎకానమీ అంటున్నాడు భారతదేశాన్ని. సో డెడ్ ఎకానమీ అని అంటూ రష్యా అమెరికా 2 కలిసి మునిగిపోతాయని చెప్పి ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు. ఎప్పుడు, ఏ రోజు, కరెక్ట్గా బ్రిటన్ తోటి ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నటువంటి రోజే. సో ఇప్పుడు అజిత్ దోవల్ రష్యాలో అడుగుపెట్టారు. ఆయన కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు, రక్షణ ఒప్పందాల సంబంధించి S-400 కానీ సుఖేయ్ కానీ వీటికి సంబంధించిన డీల్స్ కుదుర్చుకోబోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానంతో కూడినటువంటి ఒప్పందాలు రష్యాతోటి అనేకం రాబోతున్నాయి, ప్రత్యేకించి రక్షణకు సంబంధించి. ఇదే అమెరికాని భయపెడుతూ ఉంది. అజిత్ దోవల్ రష్యాలో ఉన్నాడనగానే అమెరికా ఉడికిపోతున్నటువంటి పరిస్థితి. కారణం, అమెరికా రక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేసి యుద్ధానికి వెళ్తే యుద్ధం గెలవము అనేటువంటి సంకేతం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. పాకిస్తాన్ భారతదేశం మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ క్రమంలో. అలాగే రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేసిన అదే పరిస్థితి అని చెప్పి తేలిపోయింది. ఎందుకంటే రష్యా, తుర్కీ, అమెరికా ఈ 3 దేశాలు ఇచ్చినటువంటి రక్షణ ఆయుధాలతోటే పాకిస్తాన్ భారతదేశం మీద మొన్న యుద్ధం చేసింది రీసెంట్గా, ఆపరేషన్ సింధూర్. దాంట్లో భారతదేశం అప్రతిహతంగా గెలిచింది. పాకిస్తాన్లో ఉండేటువంటి మొత్తం బేస్లన్నింటినీ కొట్టేసింది. అక్కడ ఉండేటువంటి ఉగ్రవాదుల్ని ఊచకోత కోసింది. మరి ఇవన్నీ చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అమెరికా రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. పైగా F-35 విమానాలని కొనుగోలు చేస్తుంది భారతదేశం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకుంది అమెరికా. కానీ వాటిని కొనుగోలు చేయడానికి నిరాకరించింది భారత ప్రభుత్వం. సో దీంతో ఇప్పుడు కళ్ళు దాగిన కోతిలాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం మీద మాట్లాడుతున్నారు. మరి అజిత్ దోవల్ రష్యాతోటి
ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు? అజిత్ జోవల్ వ్యూహాత్మకమా రష్యాకి వెళ్ళడం, లేదంటే షెడ్యూల్ ప్రకారమే ఆయన వెళ్ళారా? దీన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదా వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాష్ట్రపతి వీళ్ళందరూ మాట్లాడుకొని ఆయన్ని రష్యా పంపించారా? ఏం జరగబోతుంది రష్యాతోటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.